అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాక్షి పేపరు, సాక్షి ఛానలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ తరపున వాళ్ళ వల్ల చాలామంది బాధితులైనారు. అటు మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎంతోమంది జీవితాలు రోడ్డు మీద పడి వాళ్ళందరూ కూడా మనం కూడా చూసాం, బాధితులైనాము. కానీ మనుషులతో పాటు జంతువులు కూడా బాధితులు కావడము మొదటిసారి వీళ్ళ వల్ల. ఈరోజు మేము ఇక్కడ ఏదో సాక్షి పేపరు ఆఫీస్ కాడ మేమేదో ధర్నా చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ధర్నా చేసేది మేము కాదు, సాక్షిని ప్రశ్నించడానికి వచ్చింది మేము కాదు, కోడ్లు వచ్చినాయి. కోడ్లకి సాక్షి సమాధానం చెప్పాలంట. పాపం మేము దారిలో ఇట్లా పోతూ ఏందబ్బా సాక్షి పేపర్ ఆఫీస్ కాడ ఇంత పెద్ద ఏదో జనాలు ఉన్నారని చెప్పి వచ్చి చూస్తే మా వాళ్ళు కోళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినారంట. పాపం మా కోళ్ళు కూడా ఏమడుగుతున్నాయి, సాక్షిని ప్రశ్నిస్తున్నాయి. ఏమని, మీ బాబాయ్ చంపేసి, మీ బాబాయ్ని చంపేసి ఆయన పైన శవరాజకీయాలు చేసుకునేది చాలదా? కోళ్ళ శవాల మీద కూడా రాజకీయం చేస్తున్న నీచమైన సాక్షి అని చెప్పి మేమన్నట్ల కోళ్ళు అంటున్నాయి. పాపం కోళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. గతంలో మనుషులు బాధితులు అవ్వడం చూసాం, కానీ కోళ్ళు బాధితులు కావడము, కోళ్ళని చంపేసిన కోళ్ళని కూడా రాజకీయం చేయొచ్చు దాని శవాల మీద అని చెప్పి సాక్షి పేపర్ని చూసి బాగా నేర్చుకోవాలి. ఇంత నీచంగా ఆలోచనలు, ఇంత నీచమైన పదాలు ఎట్లా వీళ్ళకు వస్తున్నాయి అని మేము అడగట్ల, కోళ్ళు అడుగుతున్నాయి. మనస్సాక్షి లేని సాక్షి అని చెప్పి మేమనట్ల, కోళ్ళు అంటున్నాయి. పాపం కోళ్ళకి న్యాయం చేయడానికి ఈరోజు ఇక్కడికి మేమందరం కూడా పాపం మీడియా మిత్రులు కూడా కోళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా అడుగుతున్నారు. కానీ నేను ఇందాక మీడియా మిత్రులు కూడా చెప్తున్నా, కోస్తాంధ్ర వాళ్ళలో ఎటకారంగా చంపేసేవాళ్ళు, రాయలసీమ వాళ్ళు కొట్టి చంపేసేవాళ్ళని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాయలసీమ వాళ్ళైనా కోస్తాంధ్ర వాళ్ళైనా ఎటకారంతోనే మేము సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ జరిగేదా అండి? ఇంత పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడానికి వీలయ్యేదా? కానీ ఈరోజు మా ప్రభుత్వంలో నిరసన తెలియజేయాలంటే దీనికన్నా వేరే మార్గం దొరకలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు. కానీ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, సాక్షి రిపోర్టర్స్ ఈ 2 రాష్ట్రాల్లో కాదు కదా, దేశంలో ఎంతమంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా అంటే ఛాలెంజ్ అంటే ఎట్లా యాక్సెప్ట్ చేయరు, సవాలు వదిలితే తీసుకోరు. రిక్వెస్ట్, సాక్షి రిపోర్టర్లని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగంటే మీకు మనస్సాక్షి ఉంటే మీరు ఆలగడ్డకు వచ్చి ఎంక్వైరీ చేయండి. ఎక్కడైనా మేము కానీ నా మనుషులు కానీ నా పేరు చెప్పుకొని ఒక్క రూపాయి కూడా ఈ చికెన్ల దానిలో కాదు, ఎక్కడైనా సరే సామాన్య ప్రజల దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బులు భూమా కుటుంబంకి అందిందని నువ్వు నిరూపిస్తే నా రాజకీయ జీవితాన్ని కాదు, నా ఆస్తులు కూడా సాక్షికి రాసిస్తాను. ఆ సవాల్ని మీరు స్వీకరించగలుగుతారని చెప్పి సాక్షికి రిపోర్టర్లకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ నేను నిజంగంటే తప్పు చేశానని నిరూపించగలిగితే మీరు నా కుటుంబంలో ఉన్న నా ఆస్తులు, నా రాజకీయం మొత్తం కూడా నేను సాక్షికి ఇచ్చేస్తా. అదే నేను తప్పు చేయలేదని మీరు అది బయటపడితే సాక్షి వాళ్ళు సింపుల్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఆలగడ్డలో ఈ తప్పు జరగలేదని రాసే ధైర్యము సాక్షికి ఉందా లేదా నాకు తెలియజేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.